कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखवर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषिणि कल्मषमोचनि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब कदम्ब वनप्रियवासवे పెంటపాడ గ్రామంలో శ్రీ గౌరీమాత ఆలయం నుంచి మాకు అదృష్టంగా ఇక్కడ గోమాత పూజలే కానీ అభిషేకాలే కానీ హోమాలకు కానీ మాకు ఆ తల్లి అనుగ్రహించినందుకు చాలా సంతోషపడుతున్నాం. మాది ఏలూరు జిల్లా సచివాల గ్రామం అండి, మాది పెదపాడ మండలం. ఈ రోజున అమ్మవారి యొక్క పూజకు అనుగ్రహించినందుకు, ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నందుకు, ఇక్కడికి వచ్చిన ఆలయ కమిటీ కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా మనసుకు తృప్తి కలిగించేలాగా ఈ రోజున పూజలు జరుగుతున్నాయి. ఇలాంటి పూజల ద్వారా శుభం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున ఈ పూజలో కూర్చున్న కృష్ణరాజు గారు కానీ, సత్యబాబు గారి దంపతులే కానీ, అలాగే పెద్దల అప్పన్న గారు కానీ, అలాగే మన వెంకటరావు గారు కానీ, అలాగే పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు రెండవ రోజు గణపతి పూజ, పుణ్యాహోచనము, పంచగ్రవై ప్రాసన, మండపారాధన, గోపూజ, అభిషేకము, కుంకుమ పూజ, నక్షత్ర హోమము, చండీ హోమము 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సచివాల గ్రామం నుండి వచ్చి లావేటి శ్రీని గారు వారి మిత్రబృందం వచ్చి ఈరోజు ఇక్కడ హోమంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పెంటపాడు గ్రామమే కాకుండా ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలోలికే తల్లివే. గౌరీ పౌర్ణం మొదలుకొని ఈ రోజు వరకు అధ్యక్షులు వారు, అలాగే గౌరవ అధ్యక్షులు, ఇక్కడ కమిటీ మెంబర్లతో సహా చాలా ఎంతో ప్రయాసాలతో ఇవన్నీ కార్యక్రమాలు నడిపిస్తున్న పెద్దలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మా గౌరీ తల్లి 75 సంవత్సరాల పురాతనమైన మహాతల్లి. ఈ రోజు వరకు ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఏ లోటు లేదు. 86లో తుఫాను వచ్చిన పెంటపాడు గ్రామంలో చుట్టుపక్కల జనాలందరూ తీసుకొచ్చి మా కమిటీ నుంచి, మా సంఘం నుంచి అందరికి భోజనాలు పెట్టారు పెద్దలు. ఆ తల్లి దయ వల్ల మేము ఎప్పుడు ఇలా ముల్లక అన్నది వెరగం. ఇంత తుఫాన్లో కూడా దేనికి ఆటంకం లేకుండా అమ్మ మమ్మల్ని ఇలా నడిపిస్తూ, సంతానం లేని వాళ్ళకి అమ్మ సంతాన్ని ఇస్తుంది గౌరీ తల్లి. అలాగే మొన్న యశోద హాస్పిటల్ అమ్మవారు అమ్మని ఎత్తుకున్నారు. ఇవాళ ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉంది. అలాగే రేపు గౌరీదేవి పాటకు వచ్చి భక్తులు, సంతానం లేని వాళ్ళు అందరూ వచ్చి పాల్గొని అమ్మవారిని పాడుకొని ఎత్తుకుంటే మళ్ళీ ఈ రోజులు వచ్చేటప్పటికి సంతానం కలుగుద్ది. అమ్మ దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలే ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. పుష్కరణీం లక్ష్మీం జాతవేదో భవావః
सततं जपेत् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वमृतत्वस्येषाणः